ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్, యువరాజ్ ఏంటి పొద్దున్నుంచి కనిపించట్లేదు? మా మేడం మామ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆఫీస్ లో పెద్ద వినాయకుడిని పెడుతున్నారంట. ఆబీసీలో ఉన్నారు. సూపర్ యువరాజ్, మొత్తానికి సాధించేశావు. ఈసారి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నిన్ను కూడా దాటుకుని డబ్బు వెళ్ళిందంటే యువరాజ్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు. ఈ డబ్బు ఎవరిది? ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? చెక్ చేసి పంపించండి. ఇప్పుడు ఆఫీస్ లో పెద్ద వినాయకుడిని పెడుతున్నారంట. మీనన్ యువరాజ్ సాయంతో సిటీలోకి ఫేక్ కరెన్సీ తీసుకొస్తున్నాడంట. ఇప్పుడు ఆఫీస్ లో పెద్ద వినాయకుడిని పెడుతున్నారంట. ఏమైంది దాత్రి? యువరాజ్ డబ్బుని వినాయకుడి విగ్రహంలో తీసుకొచ్చాడు. ఒకసారి ఆఫీస్ ముందున్న సీసీ కెమెరా చెక్ చేయి. ఇదే విగ్రహం చెక్ పోస్ట్ దాటి వెళ్ళింది. ఇదే విగ్రహం పైన శివుడి రూపం నాకు బాగా గుర్తుంది. $1,25,00,000 నకిలీ కరెన్సీతో మనల్ని మిస్లీడ్ చేసి యువరాజ్ విగ్రహంలో ఫేక్ కరెన్సీ తీసుకెళ్లాడా? చేతిదాకా వచ్చి దొరికిన విగ్రహాన్ని చేజార్చుకున్నాం దాత్రి. పద, మనం వెళ్ళి రైడ్ చేసి విగ్రహాన్ని తీసుకొద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం వెళ్తే మనకి డబ్బు మాత్రమే దొరుకుతుంది. కానీ అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి చేతుల్లోకి చేరుతుంది? ఈ డబ్బుతో సిటీలో ఎంత మందికి సంబంధం ఉంది? ఇవన్నీ తెలియాలి అంటే డబ్బు ఆ విగ్రహంలోనే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? అందరినీ ఎలా బయటికి రప్పించగలం? డబ్బు యువరాజ్ కళ్ళెదురుగానే ఉండాలి, కానీ చేతికి అందకూడదు. అప్పుడు డబ్బుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగుతారు. నా గెస్ కరెక్ట్ అయితే మీననే రావచ్చు. ఐడియా అదిరిపోయింది దాత్రి. కానీ యువరాజ్ని విగ్రహం లోపల నుంచి డబ్బులు తీయకుండా ఎలా ఆపగలం? ఆఫీస్ లో ఉన్న విగ్రహం ఇంట్లో ఉన్నప్పుడు మన కళ్ళ ముందున్నప్పుడు యువరాజ్ కౌశికి వదిన కళ్ళెదురుగా ఉన్నప్పుడు. అది ఆఫీస్ లో ఉంది కదా, మరి ఎలా తీసుకొస్తాడు? ఏంటి దాత్రి, అదేదో మార్సులో ఉంది కదా అన్నట్టు చెప్తున్నావు? నిషి కోరుకుంటే ఆ విగ్రహాన్ని ఆఫీస్ నుంచి ఇంటి ముందు పెట్టడం ఎంతసేపు? నువ్వు చెప్పు నిషి, ఎంతసేపు? గంట పని అంతే నిషి. ఆఫీస్లో ఇంకో విగ్రహం పెట్టుకుంటాడు. ఇక్కడ యువరాజ్కి ఇంపార్టెంట్ విగ్రహం కాదు కదా దాత్రి, నిషి ఇంపార్టెంట్. ఏంటి నిషి, అంతేనా? అంతే. మా ఆయనకి అన్నిటికన్నా నేనే ఇంపార్టెంట్. మీరెన్నైనా చెప్పండి, యువరాజ్ విగ్రహాన్ని ఆఫీస్ ముందు నుంచి తెచ్చి ఇంటి ముందు పెట్టడానికి అస్సలు ఒప్పుకోడు. ఏంటి, నిషి అడిగినా ఒప్పుకోడా?
ఒప్పుకోడు. కావాలంటే కొత్త తెస్తాను అంటాడు. మరి అంటే కుదరదు, అలాంటిది వేరే తెస్తానంటాడు. కానీ దాన్ని ఇక్కడికి తేవడానికి అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకుంటాడే. అయినా మా ఆయన గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నా కోరికల్ని ఎప్పుడూ కాదనడు. మాటలతో చెప్పడం కాదు నిషి, అడిగి దాత్రికి ప్రూవ్ చెయ్యి. యువరాజ్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తోంది. ఇంటికి వస్తున్నాడు కదా, రాని అడుగుతాను. హా, వద్దు నిషి, నువ్వు బాధపడ్డా నేను చూడలేను. ఇప్పుడు నువ్వు యువరాజ్ని అడిగి యువరాజ్ వద్దని నువ్వందరి ముందు చిన్నబోవడం చూసి నేను తట్టుకోలేను. నేను చిన్నబోవడం కాదు, నేను అడగగానే యువరాజ్ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. అది చూసి నువ్వు చేస్తావు. బాబాయ్, డబ్బుని బయటికి తీయడం వద్దు బాబాయ్. డబ్బు ట్రాన్స్పోర్టేషన్కి విగ్రహం కంటే సేఫెస్ట్ ఆప్షన్ ఇంకోట్లేదు. అలాగే చేద్దాం, పద. అబ్బడా, కరెక్ట్ గా భోజనం టైంకి వచ్చుండారు. రండి తిందురు గాని. యువరాజ్, ఆఫీస్లో వినాయకుడి విగ్రహం పెట్టారంట కదా? అవును. ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావా, ఇంటి ముందు ప్రతిష్ఠ చేద్దాం. నిషి, అదే నిషి, ఇందాక నువ్వే కదా వద్దన్నావు. పూజ చేసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరన్నావు కదా. మీరు ఎంతో ఆశగా అడిగారు. పైగా పూజ చేస్తే ఎంతో మంచిదని నాకు కూడా ఇందాకే తెలిసింది. అందుకే వదినా, ఈసారి ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నా. ఆఫీసులో ఉన్న విగ్రహం ఎందుకు నిషి? నీకు కావాలంటే కొత్త విగ్రహమే తెస్తాను. కావాలంటే కొత్త తెస్తాను అంటాడు. ఆ కొత్త విగ్రహాన్ని తీసుకెళ్లి ఆఫీస్లో పెట్టుకో. ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకురా. అమ్మా నిషి, నువ్వెందుకు ఆఫీసులో ఉన్న విగ్రహమే కావాలని ఎంత పట్టుపడుతున్నావు? నాకు ఆ విగ్రహమే నచ్చింది మావయ్య, అందుకే. సరే అయితే అలాంటిదే కొత్త విగ్రహం తెప్పించి ఇంట్లో పెట్టిస్తా, సరేనా? అలాంటిది వేరే తెస్తానంటాడు. కానీ దాన్ని ఇక్కడికి తేవడానికి అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఆ విగ్రహమే కావాలి యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.